కులరహిత సమాజంతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఉప ప్రధాని స్వతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఏలూరు ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని ఆయన కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ పేద వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారని ప్రస్తుతించారు. అంతటి మహనీయుని జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో అంటరానితనం, కుల వివక్షతను రూపుమాపేందుకు కృషి చేశారని, ఆయన చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అందించిన స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి నేటి యువత కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం కూడా కులరహితంగా పేదల సంక్షేమానికి విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ఏలూరు ఓవర్ బ్రిడ్జి సమీపంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టకు పూనుకున్నారని ఆయన గుర్తు చేశారు. పేదలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని, ఏ సమయంలోనైనా తనను కలిసి వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం చెప్పులు కుట్టుకుని జీవించే వారికి వ్యాపారం చేసుకునేందుకు భారీ గొడుగులను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. ఆ తర్వాత చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, 23వ డివిజన్ కార్పొరేటర్ కల్వకొల్లు సాంబ, షెడ్యూల్ కులాల సంఘాల నాయకులు మేతర అజయ్ బాబు, జాలా బాలాజీ, దొటికెర్ల శుభామల్లిక్, కలపాల రవి, జుంజు మోజెస్, పెద్దాడ వెంకటరమణ, కందుల రమేష్, లంకపల్లి మాణిక్యాలరావు, చౌటుపల్లి శ్రీనివాసరావు, మెలిపాక వెంకన్న, శ్రీకాకుళం రమేష్, మేతర అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారు 118వ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో ఆయనకి అందరూ కూడా దళిత సోదరులందరితో పాటు కూటమి నాయకులందరం కూడా ఆయనకి జయంతిని వాళ్ళు అర్పించడం జరుగుతుంది. ఏ వ్యక్తికైనా సరే జీవితంలో జన్మించినప్పుడు అర్థం పరమాత్మ ఉండాలి. ఆ రెండు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగజ్జీవన్ రామ్ గారి సందర్భంగా. ఎందుకంటే కులరహిత సమాజం కోసం ఆయన మెదడులో ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్ని పోరాటంతో మనం సాధించాలనే ఉద్దేశంతోనే చిన్నతనంలోనే పార్లమెంటేరియన్గా అయ్యి ఎక్కువ కాలం పార్లమెంటేరియన్గా చేసిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. అనేక మంత్రి పదవులు చేసి, రాజీ లేని పోరాటం చేసి, అప్పుడులోనే దేశ ఉప ప్రధానిగా కూడా చేసి, దళితులకి ఈ హక్కులు కావాలి, డెఫినెట్గా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి, హక్కులు సాధించుకోవడంలో ఎక్కడా కూడా వెనుకడి పరిస్థితి లేకోకుండా, మరి ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా పదవి ఉన్నప్పటికీ కూడా మరి పదవిని కూడా కాదనుకుని ఒక టైంలో వీళ్ళ ఉద్యమం కోసం ఒక పార్టీని ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా హక్కులు వచ్చేటట్టుగా ఈ రోజున సమాజంలో మనం అందరం కూడా గౌరవ స్థానంలో ఉన్నామంటే దానికి స్ఫూర్తి బాబు జగజ్జీవన్ రామ్. మరి ఆయన సేవలు ఎనలేని, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విధమైనది మన సమాజంలోకి తీసుకెళ్ళినప్పుడే ఆయనకి నిజమైన నివాళి అర్పించినట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా కుటుంబం ఎప్పుడు కూడా ఏలూరు నియోజకవర్గంలో పేదవాడి పట్ల కులరహితంగానే, ఎవరు పేదవాడున్నా కులానికి అతీతంగా వాళ్ళందరికీ సేవే చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే మరి జీవితంలో అనేకమైన సాధించారు, మరి ఏలూరు నియోజకవర్గంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా సోదరులందరూ కూడా వచ్చి చెప్పినప్పుడు డెఫినెట్గా దాన్ని పెట్టాలనే ఉద్దేశంతో మంచి సెంటర్లో ఈ రోజున బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం పెట్టారు. ఈ రోజున ప్రభుత్వమే దాన్ని గవర్నమెంట్ కార్యక్రమంగానే ఈ విగ్రహం దగ్గర చేసుకుంటుంది అని అంటే అది ఎనలేని కీర్తి బడేటి బుజ్జి గారికి దక్కుతుంది. సందర్భంగా విషయంలో కూడా ఏ విషయంలోనైనా సరే అన్నాం అని అంటే ఆ మాట నెరవేర్చినప్పుడే
మనకు కూడా ఆత్మసంతృప్తి ఉంటుంది. చేయగలిగిన పని మీరు ఎవరు తీసుకొచ్చినా సరే, ఐకమత్యం కావచ్చు లేదా ఒంటరిగా వచ్చినా తప్పనిసరిగా మీ అందరికీ పనిచేసే విషయంలో ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి బాబు జగజ్జీవన్ రావు గారికి 118వ జయంతి వాళ్ళు అందరం కూడా ఘనంగా ఆచరించడం జరుగుతుంది. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, నిరుపేదల ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి చంటి గారికి ఈ సందర్భంగా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన దళిత నాయకులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడానికి పూర్తి ప్రదాత అయినటువంటి బడేటి భుజన్న గారికి ముందుగా ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే మా కోరికను మన్నించి మేము అడగగానే ముందుకు వచ్చి మాకు స్ఫూర్తిని నింపి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింప చేయడానికి ఆయన ఎనలేని సేవలు మాకు అందించి మమ్మల్ని ఇలా ఈ విధంగా గౌరవప్రదంగా చూసినందుకు మేము ఆయనకి, ఆయన కుటుంబానికి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే తరతరాలుగా ఈ విగ్రహాన్ని ఏలూరులో నిర్మించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ మేము కొంచెం లేట్ అయింది తప్ప ఈ కార్యక్రమాన్ని మరి భుజన్ గారు బుధస్కంధాలపై పెట్టుకొని నేనున్నాను, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి మా కమిటీని ముందుకు నడిపించి ఆయన ఈ విగ్రహాన్ని నిర్మించడానికి పూర్తి ప్రదాతగా నిలిచారు. ఈ విగ్రహం ఉన్నంతకాలం ఆయన, ఆయన కుటుంబం మీకు సదా వాళ్ళకి రుణపడి ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, మరి బాబు జగజ్జీవన్ రావు గారు ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడటం ఎంతైనా అవసరం. ఎందుకంటే 26 సంవత్సరాల వయసులోనే కేంద్ర మంత్రిగా పనిచేసిన మహోన్నత వ్యక్తి. అదేవిధంగా మరి రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఈవెన్ చనిపోయే వరకు కూడా ఆయన అత్యున్నత పార్లమెంటేరియన్గా తన సేవలు భారతదేశానికి అందించి ఎక్కువ సార్లు భారతదేశం ఇప్పటి వరకు ఎవరు అంత సుదీర్ఘకాల ఎంపీగా పనిచేసిన దాఖలాలు లేవు. ఇది ప్రపంచ చరిత్ర. అదేవిధంగా ఆయన ఎప్పుడు ఏ శాఖ తీసుకున్నప్పటికీ ఆ శాఖలో ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేసి పేదలకు అందించాలి, పేదల అభ్యున్నతే భారతదేశ అభివృద్ధి అని మరి ఆయన గ్రహించి పేదల అభ్యున్నతికి ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. తీసుకుంటూ కూడా మరి ఆయన యొక్క జన్మదినాన్ని అదేవిధంగా వర్ధంతిని కూడా మనం కొనసాగించుకున్నాం. మరి దానికి స్ఫూర్తి ప్రదాత మన భుజన్న అని చెప్పి అన్నారు. దాన్ని కొనసాగిస్తూ మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చట్టి గారు కూడా ఎనలేని సహకారాన్ని అందిస్తూ మరి ఇక్కడ వాతావరణం మొన్నటిదాకా వేరుగా ఉంది. కానీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి ఇంత చక్కటి ఏర్పాట్లు మున్సిపాలిటీ ద్వారా అదేవిధంగా సాంఘిక సంక్షేమం ద్వారా ఏర్పాటు చేయించినటువంటి మన స్థానిక శాసనసభ్యులకి మరోసారి కమిటీ తరఫున వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మరి ఏలూరు టౌన్లో ఉన్నటువంటి చెప్పులు కార్మికులకు గొడుగులు ఇస్తానని చెప్పి గతంలో ఆయన మేము సంప్రదించినప్పుడు ఆయన హామీ ఇచ్చున్నారు. ఆ హామీని ఇవాళ మన అందరి ముందు కూడా నిర్వహించడానికి ఇచ్చేసినందుకు మరోసారి ఆయన అభినందిస్తూ